200+ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ 200+ చెక్ పాయింట్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ కార్లని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. డిస్ప్లే చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన కార్ అనమాట, అన్రిజిస్టర్డ్. సో ఇది కూడా సేల్కి ఉంది ఇక్కడ. ఇన్ కేస్ మీకు ఫైనాన్స్ కూడా కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి ఎలాంటి డౌట్ ఉంటుందంటే, అరే నేను ఒక మంచి కార్ కొనాలి, సెకండ్ హ్యాండ్లో కొనాలి, నా దగ్గర ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ బడ్జెట్ లేదు అనేటోళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నా కార్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొక కార్ కొంటే బాగుండు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను ద బెస్ట్ ప్లేస్ అయితే మీకు తీసుకురావడం అయితే జరిగింది. సో నా వెనకాల కనిపిస్తుంది ఆ బోర్డు, కార్స్ అండ్ బైక్స్ అని ఉంది. మహీంద్రాస్ ఫస్ట్ చాయిస్ వివిసి మోటార్స్ వాళ్ళది. సో ఇక్కడ ఏంటిది అని అంటే మాత్రం ఆల్మోస్ట్ మీకు కావాల్సిన బడ్జెట్లలో మీకు కార్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అవి ఎక్స్చేంజ్ అయినా సరే, లేకపోతే ఇంకా సెకండ్ హ్యాండ్ కార్స్ అయినా సరే మీకు అనేవి ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో బయట మనం చూస్తున్నాం కదా, ఇది ఎక్కడ ఏంటి అని అంటే మాత్రం ఆటో నగర్, ఎల్బీ నగర్, విజయవాడ హైవేలో పక్కన భారత్ పెట్రోల్ బంక్ కూడా మనకి ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాక్ట్ డెడ్ పక్కననే మనకి ఇది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బై అండ్ సెల్ ఎక్స్చేంజ్ carbikes.com. అంటే అందరూ అనుకోవచ్చు కార్స్ అండ్ బైక్ అని ఉంటే బైక్ కూడా అవైలబుల్గా ఉంటుందని, కానీ యాక్చువల్గా బైక్లు అయితే అవైలబుల్గా ఉండదు. ఇక్కడ కార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం షోరూంలోకి రావడం అయితే జరిగింది. ఈ షోరూంలలో ఆల్మోస్ట్ కూడా దాదాపు ఒక 15 కార్స్ వరకు మనకైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ 15 కార్స్లలో మీకు చాలా వరకు ఇక్కడ కార్స్ అన్నీ కూడా ఏవి కనిపిస్తాయి అని అంటే, నార్మల్గా మహేంద్ర కానివ్వండి, లేకపోతే టాటా కార్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అని అంటే వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు, కార్ అండ్ బైక్ వాళ్ళు టైఅప్ అయి ఉన్నారనమాట. సో మహేంద్ర కానీ అండ్ తర్వాత టాటా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్ప్లే చేసినవి వాళ్ళ షోరూమ్స్లలో, మహేంద్ర అండ్ టాటా వాళ్ళు డిస్ప్లే చేసిన కార్స్ ఉంటాయి కదా వాళ్ళ షోరూమ్స్లలో, ఆ డిస్ప్లే చేసిన కార్స్ని ఇక్కడ, విచ్ మీన్స్ డెమో కానీ టెస్ట్ డ్రైవ్ చేసిన కార్స్ కొన్ని ఉంటాయి. అందులో భాగంగానే హియర్ మనం ఇది చూడొచ్చు. ఇది డిస్ప్లే చేసిన కారే, డిస్ప్లే చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన కార్ అనమాట, అన్రిజిస్టర్డ్. సో ఇది కూడా సేల్కి ఉంది ఇక్కడ. ఇది మహీంద్ర వాళ్ళకి సంబంధించిన కార్. ఇలా ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, మీరు కావాలి అని అనుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారుతి సుజుకి కానీ లేకపోతే వేరే కంపెనీ కార్స్ కూడా మీరు ఇక్కడ వీళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అండ్ దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అప్లికబుల్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం దాటి రావాలి. చూడండి ఇక్కడ మనకి మహేంద్ర కార్ అంటే మీరు ఆల్మోస్ట్ మీరు చూస్తే మీకు మహేంద్ర అండ్ టాటా కార్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎలాంటి కార్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తారనమాట, చెక్ పాయింట్స్ ఉంటాయి. ఎన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి అంటే 200+ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ 200+ చెక్ పాయింట్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ కార్లని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వీళ్ళ షోరూమ్లలో. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదో నార్మల్గా కొన్ని తీసుకుందాం ఆ టైప్ కాదు, చాలా సర్టిఫైడ్గా ఇక్కడ అన్నీ కూడా ఇండియాస్ లార్జెస్ట్ ప్రీ ఓన్డ్ సర్టిఫైడ్ కార్స్ అనేవి వీళ్ళ షోరూంలో అవైలబుల్గా ఉంటాయి. అదే కాకుండా ఇన్ కేస్ మీకు ఫైనాన్స్ కూడా కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఏదైతే లోన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ లోన్కి ఇంట్రెస్ట్ కూడా కొంచెం లో ఇంట్రెస్ట్ వచ్చేలా. ఇక్కడైతే ఇంకొక కార్ మీకు చూపిస్తున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కార్ ఉందనుకోండి, ఈ కార్కి సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టవచ్చు. ఆ ఎక్స్ అమౌంట్లో కొంచెం నెగోషియబుల్ చేస్తారనమాట ప్రైసెస్ అనేవి. వీళ్ళు కార్లని ఆల్మోస్ట్ ముందే చెక్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ సర్టిఫైడ్ కార్సే ఉంటాయి. అవి కూడా మొత్తము నేను చెప్పా కదా 2 years వారంటీతోని పక్కా మనకి ఇస్తారు. టోటల్ బెనిఫిట్స్ అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉందన్నమాట. అది కాకుండా 1 year వారంటీ అయితేనేమో చూడండి, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కార్, డ్యూరేషన్ ఆఫ్ ది కార్. ప్రతి ఒక్కరు కూడా కార్ని కొనేటప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ చెక్ చేసేది ఏంటిది అని అంటే ఇంజన్ గురించి కూడా వీళ్ళు చెక్ చేస్తారు. అండ్ తర్వాత మనకి గేర్ డిస్క్లు ఉంటాయి కదా, లేకపోతే అవి కూడా చెక్ చేసిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా చెక్ చేస్తారంటే ప్రతి ఒక్కరు చెక్ చేసేది వీటి టైర్లు ఎలా ఉన్నాయని చెప్పి కూడా చెక్ చేస్తారు. సో గేర్ బాక్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇంజన్ ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ ఏమైనా చూస్తారంటే వీల్స్ గురించి. సో ఇవన్నీ చూస్తారు. 2 years అయితేనేమో ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ కవర్ 12 monthsలో 10,000 kilometers విచ్ ఎవర్ ఎర్లియర్. రోడ్ సైడ్ అసిస్టెన్స్ నాట్ ఇంక్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్ కొనాలి అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉంది పాత కార్, ఆ పాత కార్ని ఎక్స్చేంజ్లో ఇప్పుడు కొత్త కార్ కొనాలి అని అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ పాత కార్ కండిషన్ బాగుందో లేదా అనేది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఈ షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే ఎవాల్యుయేషన్ చేస్తారు. కార్ పరిస్థితి ఏంటి, కార్ ఇంజన్ ఎలా ఉంది, బాగుందా లేదా, కార్ కండిషన్ని బట్టి ఎవాల్యుయేషన్ చేసి
వాళ్ళే ఫ్రీగా ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. అంటే బయట ఎవాల్యుయేషన్ చేస్తే మాత్రం మీకు ప్రైస్ పడుతుంది, కానీ ఇక్కడ ఎవాల్యుయేషన్ చేస్తే మాత్రం మీకు అంత ప్రైస్ పడదు. కానీ ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఐఎమ్ బుక్డ్ అని చెప్పి దీని మీద అయితే రాసింది. ఇదే కాదు, వెనకాల ఉన్న తారు కూడా మహీంద్రా, ఎస్, వెనకాల ఉన్నది కూడా ఆల్రెడీ బుక్డ్ అని చెప్పి కూడా ఉన్నాయి. అంటే కొన్ని కార్స్ ఆల్రెడీ ఇక్కడ బుక్డ్ అయి ఉన్నాయి అనమాట. మహీంద్రా తార్, ఎస్, మహీంద్రా తార్ కూడా ఐఎమ్ బుక్డ్ అని చెప్పి మనకి వీళ్ళు ఎంతైతే ఇస్తున్నారో షోరూమ్ ప్రైస్, ఆ షోరూమ్ ప్రైస్ కన్నా కూడా కొంచెం తక్కువ ఇస్తారనమాట. సో ఇవే కాదు, మీకు డౌట్ రావచ్చేమో ఈ మధ్యకాలాలలో ఈవీ వెహికల్స్ వస్తున్నాయి కదా మేడం, మరి ఈవీ వెహికల్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి. ఎస్, ఈవెన్ ఈవీ వెహికల్స్ అయినా కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో ఈవీ వెహికల్స్ని కూడా మనం ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, ఇంకా ఏ వెహికల్స్ అయినా సరే కానీ మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కంప్లీట్గా నీట్గా అయితే తెలుసుకోవడం బెస్ట్. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాల్ చేసి కాంటాక్ట్ నెంబర్ని బట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో చూద్దాము. సో బయట నుంచి అయితే చాలా బాగుంది, బ్లూ కలర్ది. కానీ మరి మనకు లోపల కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్, ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్ సన్ రూఫ్ ఉంది. మొత్తం కూడా మనకు ఈ లెదర్ చూసారా, మొత్తం కూడా వైట్ కలర్లో వచ్చేసింది సీటింగ్ అనేది. అండ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, లెగ్ రూమ్ అనేది కంఫర్ట్గా ఉంది. అంటే నేను ఈ కార్ విషయానికి వచ్చేసి చెప్తున్నా, ఓపెన్ టాప్ పైన ఇలా కండిషన్లోనే ఉంటుంది. కానీ కొంచెం ఎక్కడో ఒక చోట కొంచెం ఏదైనా స్క్రాచో లేకపోతే ఇంకా వేరేది ఏమైనా ఉండొచ్చు. లేదు అని అంటే కొన్ని కార్స్కి అలా కూడా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను నార్మల్గా, చూడండి. అంటే భయం ఉంటుంది కదా ఎవరికైనా, అరే కార్ ఎలా ఉందో ఏంటి అని చెప్పి. ఈ కార్ని చూడండి, ఈ కార్లో అయితే అసలు ఎక్స్టీరియర్గా కూడా చూడండి మీరు, ఎక్కడ కూడా ఈ కార్కి కొంచెం చిన్న డ్యామేజ్ కూడా లేదు. కానీ మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి ఓవరాల్గా చెక్ చేసుకోవడం అనేది బెస్ట్. వీళ్ళు సర్టిఫై చేసే ఇస్తారు కార్స్ని కూడా. ఒకవేళ వీళ్ళు డెమోకి పెట్టిన కార్స్ని, ఇప్పుడు చూడండి అది మహేంద్ర కారు, అది డెమోకి పెట్టారు, టెస్ట్ డ్రైవింగ్కి పెట్టిన కారు, అన్రిజిస్టర్డ్ కార్. కానీ వీళ్ళు సర్టిఫై చేశారు, సర్టిఫై చేయడం అనేది జరిగింది. సర్టిఫై చేసిన తర్వాత దీని సెల్లింగ్ ప్రైస్, తర్వాత మళ్ళీ ఓవరాల్ వారంటీ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, 200+ పాయింట్స్ ఇన్స్పెక్ట్ చేశారు. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట దీంట్లలో కూడా. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎంత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, ఎంత ఇంజన్ కెపాసిటీ ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వీళ్ళు అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. లాకింగ్ ఎలా ఉంటుంది, సెంట్రల్ లాకింగ్, కీలెస్ లాకింగ్, దీంట్లో ఫ్యూయల్ ఎంత ఫిల్ అవుతుంది, అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో మీకు కార్లు కావాలి అని అంటే మాత్రం ఎస్, యూ కెన్ విజిట్ హియర్. మీకు కావాల్సింది వాళ్ళని అడిగి మీ బడ్జెట్లలో కూడా మీరు కొనవచ్చు. ఎస్, వాళ్ళు ఎంతైతే చెప్తున్నారో దానికి కొంచెం నెగోషియబుల్గా కూడా ఉంటుంది రేట్స్ అని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు కార్ కొనాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ విజిట్ దిస్ స్టోర్. ఈ స్టోర్ ప్రజెంట్ నేనున్న స్టోర్ అయితే వివిసి మోటార్స్ కార్స్ అండ్ బైక్స్, చెప్పాను కదా ఆటోనగర్లో ఉందని చెప్పి. కానీ మీకు ఇంకా కావాలి అని అంటే కూడా వేరేవి సిటీలో ఉన్నాయన్నమాట, వేరే బ్రాంచెస్. బట్ నేనున్న బ్రాంచ్ అయితే ప్రస్తుతానికి వనస్థలిపురంలో ఆటోనగర్లో అయితే నేనున్నాను. ఇంకా మీకు ఏమైనా కార్లు కావాలన్నా, ఇంకా వేరే డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ కాంటాక్ట్ దెమ్. మీరు కనుక కార్ కొనాలి అని అనుకుంటే, ఇప్పుడు అంతా ఫస్ట్ హ్యాండ్లో కొనలేము అని అనుకున్నా, మీకు ఇక్కడ డెమో కానివ్వండి లేకపోతే టెస్ట్ డ్రైవ్ కార్స్ కానివ్వండి అవైలబుల్గా ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కార్స్. కానీ కొన్ని కండిషన్స్ అండ్ టర్మ్స్ అయితే ఉంటున్నాయి, అప్లికబుల్ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. మారుతి సుజుకి కార్స్ ఉంటాయి, లేకపోతే వేరే వేరే చాలా కార్స్ ఉంటాయి అన్నమాట. ఏ కార్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇందాక ఎలక్ట్రిక్వి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీ చాయిస్ని బట్టి మీకు ఆ కార్ ఒకవేళ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం పక్కా మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కూడా అవుతారు. కాంటాక్ట్ అయ్యి సో మాకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది, మీకు కావాలంటే వచ్చి చూడండి అని కూడా వాళ్ళే చెప్తారు. సో ప్రతిదీ కూడా ఇక్కడ నీట్గా క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందే. ఇదన్నమాట. ఇది వాళ్ళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.